గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సమీక్ష చేశారు. ఇప్పటికే న్యాయ విచారణ కూడా అంటే విజిలెన్స్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు జడ్జిని కూడా కేటాయించాలని ఒక లేఖ రాశారు. దీనిని ఏ విధంగా చూడాలి మనం? అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ క్రిటిసైజ్ చేస్తున్నది. అంతెందుకండి, మీరు ప్రాజెక్ట్ అసలు బిగిన్ చేయడానికి ముందే అక్కడున్న ల్యాండ్స్ సేకరించినప్పుడే, భూసేకరణ చేస్తున్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు విజిట్ చేస్తే కూడా అక్కడ వెళ్లకుండా అరెస్టులు చేయడము, లాఠీ చార్జీలు జరగడము అదంతా జరిగింది. అక్కడ ఉన్న రైతులు మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నది ఏంటంటే, మా ల్యాండ్స్ తీసుకుంటున్నారు, సరి అయిన నష్టపరిహారం చెల్లించలేరు. అసలు అక్కడి నుంచే కాంట్రవర్షియల్ బిగిన్ అయింది. అయితే అప్పుడు కేసీఆర్ గారు ఏం చేయాల్సి ఉంది అంటే అంటే అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి సమావేశం పరిచి అసలు మాది ఆలోచన ఉంది, దీన్ని ఏ విధంగా మనం దీన్ని విజయవంతంగా మనం టేకప్ చేయాలి, మీరు అసలు అటువంటి ఆలోచన ఆయనకి ఎప్పుడు చేయలేదు, దాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకునే ప్రయత్నాలు చేయలేదు. అలా చేసి ఉంటే లేదా ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ముఖ్యంగా డిజైన్లు మార్చడం అనేది ప్రధానమైన డిజైన్ మార్చారు, వాళ్ళకు అనుకూలంగా డిజైన్ మార్చారు అనేది ఒక విమర్శ అయితే, దాంట్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది మొదటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు చెప్పండి, డిజైన్లు మార్చడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకవేళ డిజైన్లు మార్చకుండా ఉంటే జాతీయ హోదా వచ్చిండేది, కానీ డిజైన్లు మార్చకపోతే మహారాష్ట్ర అభ్యంతరాలు పెట్టేది. మహారాష్ట్ర అభ్యంతరాల కోసం అంటే కనీసం ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళడం కోసం మహారాష్ట్రకి వెళ్ళాడు కదా ఆయన. అవును, దేవేంద్ర ఫడ్నీస్ మాట్లాడాడు, చర్చలు జరిగాయి. హైట్ తగ్గించి సక్సెస్ కాలేదు. అది కాలేదా? కాలేదు. అంటే డిజైన్ తమకు అనుకూలంగానే మార్చారు అనేది ఒక విమర్శ. అలా చేయకుండా మీరు మహారాష్ట్ర సర్కార్తో చర్చలు జరిపి తర్వాత ఇద్దరు కలిసి సెంట్రల్ గవర్నమెంట్తో చర్చలు జరిపి దానికి అనుకూలంగా జాతీయ హోదా వచ్చే విధంగా మీరు ట్రై చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. సరే, ఇంకా రెండో వైపు చూస్తే భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు తగ్గట్టే అది కుంగిపోవటం కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే కుంగిపోయింది. అది అపశకున, పెద్ద సెట్ బ్యాక్ ప్లస్ అపశకునంగా అంటారు. ఇప్పుడు మనం కూడా ఏదైనా శుభకార్యం చేసినప్పుడు మంగళారతులు పట్టడం దీపం మారిపోయింది అనుకోండి, అయ్యో దీపం మారిపోయిందా అని అవకాశపరంగా భావిస్తారు కదా. అదే విధంగా ఈ ప్రాజెక్టు కుంగిపోవడం అనేది ఒక ఇది. ఆ తర్వాత కొంతమంది ఏమన్నారంటే అక్కడ ఇసుక దిగిపోయి కుంగింది అని అన్నారు. మిగతా ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే అసలు ఇసుక ఎందుకు పోస్తారు, అక్కడ కాంక్రీట్ దిమ్మే ఉంటుంది తప్ప ఇసుక మీద నిలబడుతుంది. అంటే మీరు మొన్న నేను న్యూస్ పేపర్లో చదివాను, దాదాపు 2 ఏళ్ల క్రితమే ఈ సమస్య వస్తుందనేది ఎక్స్పర్ట్స్ చెప్పారు, కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపించలేదనే వార్త కూడా వచ్చింది. అది అంటే ఎక్స్పర్ట్స్ మొదటి నుంచి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే సీఎం గారు ఏంటంటే నేను బాగా ఈ సబ్జెక్ట్ మీద ఇరిగేషన్ మీద బాగా తరో ఉన్నా కాబట్టి, అంటే అప్పటి సీఎం గారు అదే నేను ఎక్స్పర్ట్ కాబట్టి నేను చెప్పినట్టే చేయండి అని అంటే నాకంటే ఎవరికి ఎక్కువ తెలుసు అన్నట్టుగా మీద కమాండింగ్ ఉందని భావనతో చెప్పినప్పుడు ఆఫీసర్స్ కూడా ఏం చేస్తారంటే బ్యూరోక్రాట్స్ ఒక స్టేజ్ వరకు చెప్తారండి, బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని. అంటే ఎవరైనా కానీ ఒక స్టేజ్ వరకు చెప్పగలరు, వాళ్ళు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ చెప్తే మీరేందా నాకు చెప్తున్నారా అని కోప్పడతారని ఒక భయంతో ఏం చెప్తారంటే ఒక సమ్ లిమిట్స్ వరకు చెప్తారు. సరే ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని ఇట్లా ఇంటిచ్చి వదిలేస్తారు. అది వినలేదనుకోండి, సరే చేసుకొని మనకేం చేసేది ఉంది అంటే అని చెప్పేసి అన్నారు. సో ఈ ప్రాజెక్ట్ మీద ఒక పెద్ద ఏదైతే విమర్శలు వచ్చాయో ఆ విమర్శలకు తగ్గట్టే అది కుంగిపోవడము, తర్వాత అది ఎలక్షన్స్ సమయంలోనే ఇది కావడము, తర్వాత దాని రచ్చ అయింది. ఇప్పుడు చివరికి ఒక పెద్ద గుదిబండిలాగా అయింది మనకి. ఒక స్టేజ్లో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు నీళ్ళన్నీ తోడేస్తే తప్ప మనం దాన్ని ప్రాబ్లమ్ రెక్టిఫై చేయలేమంటాం. అంటే నీళ్ళన్నీ తోడేస్తే అంటే మళ్ళీ నీళ్ళు తోడేస్తే మనకు రానున్నది ఎండాకాలం, డ్రింకింగ్ వాటర్ కావాలి కదా, ఎంత సఫర్ అవుతాం. సో వీటన్నిటి అదండి. ఇక తర్వాత విద్యుత్ రంగం మీద కూడా ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాడు ఆయన సుదీర్ఘం. ఎందుకంటే ఆయన దాన్ని కూడా ఆయన ఎన్నికలు ఇష్యూ చేశాడు. అంటే ఎంత కొంటున్నారు, విద్యుత్ ఎంత కొంటున్నారు బయట నుంచి, దానికి చెల్లించే ధర ఎంత సప్లై చేస్తున్నారు అనే దాని మీద సరైనటువంటి పారదర్శకత లేదని ఆయన మొట్టమొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఇటీవల మీకు ఒక రోజంతా దాని మీద ఆయన రివ్యూ చేశాడు. సో ఇవన్నీ చూస్తే
అంటే నిజంగా తప్పులు జరిగాయని అనుకోవాలా? లేదనంటే ఒక కక్ష సాధింపు చేస్తున్నారని ప్రజలు అనుకుంటారా దీన్ని? అంటే కక్ష సాధింపు అని ఎలా అంటామండి మనం? కక్ష సాధింపు అనేదానికి లేదు. అసలు ఒక రివ్యూ మనకు ఇప్పటివరకు ఉచిత విద్యుత్ ఇచ్చారు బానే ఉంది. కానీ దానికి తగ్గట్టు మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు? ఎంత ఖర్చు చేశారు? దీంట్లో ఎంత అక్రమాలు జరిగాయి? అని చెప్పేసి అని అన్నారు. అయితే మొట్టమొదట సీఎం గారు అధికారంలో అంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఫస్ట్ ఆయన దృష్టి ఇక్కడనే సారించారు. విద్యుత్ రంగం మీదే దృష్టి సారించారు. విద్యుత్ రంగం మీద దృష్టి సారించగానే మిగతా వాళ్ళు కొంచెం అలర్ట్ అయిపోయి లైక్ ప్రభాకర్ రావు గారు అదర్స్ కొంతమంది రిజైన్ చేశారు. అనగానే లేదు క్వశ్చన్ ఏం లేదు, మీరు ఎట్లా రిజైన్ చేస్తారు, ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకండి, ఆయన పిలిపియండి అని చెప్పేసి ఆయన వచ్చినట్టు లేట్‌గా మళ్ళీ రివ్యూకి ఎప్పుడు? రాలేదు. దాని మీద థరో ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వారు డిసైడ్ అయ్యారు. అయితే విద్యుత్ రంగం మీద కూడా ఇంకా చాలా డెప్త్గా స్టడీ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని యథావిధిగా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే 1-2 చోట్ల అప్పుడే 1-2 అవర్స్ పవర్ పోతేనే చూసారా అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా దాని మీద కామెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పవర్ పోలేదు, ఇప్పుడు పవర్ పోయింది అని సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉందండి? మంత్రివర్గ కూర్పు చాలా బాగుంది. అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యత పాటించారు, ఇచ్చారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే మైనారిటీకి ఇంకా భాగస్వాములు వచ్చేస్తున్నా అక్కడికి. అంటే ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇట్లా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళకు కూడా పోర్ట్ఫోలియోస్ కూడా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. తర్వాత ఎస్సీలు కూడా ఎవరు కూడా మాకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు అనకుండా స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్గా అంటే అంటే బట్టి గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు. అండ్ బట్టి గారిని కలుపుకొని వెళ్తున్నారు, అది గొప్ప విషయం. జనరల్గా తను ఒక్కడే ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కనే వెళ్తాను అనుకున్నా. ఈ సందర్భంగా అది నేను అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి అంటే కొంత భిన్నంగా ఉంటుందని ఆశించిన వాళ్ళకి చాలా అంటే పొలైట్గా అందరినీ కలుపుకెళ్ళటం, అదేవిధంగా అంటే గివెన్ హిజ్ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం దూకుడు ఉంటుంది కదా, ఆ దూకుడు ఎక్కడ కనబడతలా. అది కొంచెం ప్రజల్ని బాగా కొంచెం ఆకట్టుకుంటున్నట్టుగా ఉంది. మీరు అన్నట్లు అసలు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్నికల ముందు ఏంటంటే అమ్మో ఈయన మామూలుగా లేడు, ఒక చిచ్చరపీడిలాగా దూసుకువెళ్తున్నాడు అని చెప్పేసి అందరూ కొంత క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నట్టున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఆ ముఖ్యమంత్రిగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు. ఈవెన్ మీరు అసెంబ్లీ సమావేశాలను కూడా మీరు గమనించండి. అసెంబ్లీ సమావేశాలు కూడా ఎప్పుడు కూడా ఆయన స్లిప్ ఆఫ్ టంగ్ కాకుండా చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నారు. పైగా హౌస్లో ఉన్నప్పుడు హౌస్లో కూడా ఎక్కువ సమయం హౌస్లోనే ఉంటున్నారు. జనరల్గా హౌస్లో మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు ఏదో రెచ్చగొడితే స్లిప్ ఆఫ్ టంగ్ అయ్యి అపోజిషన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం అట్లాంటివి ఉంటాయి. కానీ సభ్యులందరినీ కూడా గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష సభ్యులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామని చెప్పారు. సో ఫార్ సో గుడ్ అనుకోవచ్చా? పొజిషన్కి మంచి ఇంపార్టెన్స్ సో ఫార్ సో గుడ్ ఇప్పటివరకైతే అనుకున్నాం అట్లే. తర్వాత మీరు అడిగినట్లు మంత్రివర్గంలో మైనారిటీ లేరు అని చెప్పి అన్నారు కదా. అది ఏంటంటే షబీర్ అలీ గారిని మైనారిటీ కోటాలో తీసుకొని ఎమ్మెల్సీగా తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన కామారెడ్డి కాన్స్టిట్యున్సీ తను త్యాగం చేసి పక్కకి వెళ్ళాడు కాబట్టి ఆయనకు కంపల్సరీ అజరుద్దీన్ ఫిరోజ్ ఖాన్ కంటే కూడా ఆయనకి ఎక్కువ అంటే అనుభవం కూడా ఉంది ఆయనకి. అండ్ సీనియర్ కూడా పార్టీ కోసం మొదటి నుంచి ఉన్నాడు. అటు ఇటు వేరే పార్టీలకు షిఫ్ట్ కాకుండా మొదటి నుంచి కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నాడు. షబీర్ అలీ గారికి ఇంపార్టెన్స్ ఉంటుంది. డెఫినెట్గా షార్ట్లీ ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్పి అష్యూరెన్స్ ఉంది. అట్లా అదేవిధంగా ఇంకా కొంతమంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. లైక్ వేం నరేందర్ రెడ్డి గారు, వారికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన కూడా ఎమ్మెల్సీగా తీసుకొని దయాకర్ ఉన్నారు, అద్దంకి దయాకర్ ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ గారు. లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్ అంటున్నా. చాలామంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్ చాలా. వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం అనేది కూడా కొంచెం కష్టమైనటువంటిది. ఏదైనా కూడా దాని ఏమంటారు, వాళ్ళ అధిష్టానం నిర్ణయమే ఎక్కువ
దాని ప్రకారమే ఉండేటువంటి అవకాశం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని